అయ్యప్ప ఆపారు నా మనసంతా నీ మీద ఆయన లేదు కదా రండి ఆయన నువ్వు తెలియదు కడప వరకు ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా అంటే దేవుని కూడా అదే టీటీ కూడా డౌటే కడపలేదు తర్వాత వంటి పెట్టారు అందరూ సోమనాథ్ స్వామి తలపాకి ఇట్టులే నాన్న 2 నిమిషాలు కూర్చోండి నాన్న అల్లరి చేయకుండా పొద్దు నుంచి అమ్మ కూర్చోండి నాన్న రెడీ శివశంకర్ అందరికి అన్ని బ్యాగ్ ఏది బ్లూ బ్యాగ్ నేను చెప్పలేదు అసలు నేను నోరే చెప్పలేదు మీరు కలవలేదు కూడా కదా ఇంగిత జ్ఞానం అని ఒకటి ఉంటుంది అది మనకు లేదు పో ఇవ్వాలి కదా నేను అసలు అంతా మాట్లాడనే లేదు బుద్ధిని చెప్పడానికి కావాలని చెప్పడానికి హరే సూర్యనారాయణ నేను బాధపడే విషయం ఏంటంటే ఎవరికైనా మనం మాటిస్తే కొంచెం సేపు పర్వాలేదు కానీ వెయిట్ చేసి ఏమవుతుందంటే దేవుడి కోసమే వెయిట్ చేయం మనం కాలం కదా కళ్యాణ్ ఎన్నిసార్లు చేసాం ఫోన్ చేస్తూనే ఉన్నాడు నేనేమో ఆ గుడి అయిపోయి ఈ గుడి వచ్చేది యాక్చువల్గా అరగంట నైవేద్యం గంట ఇలా చెప్పేసరికి సరే ఆ 2 గుళ్ళకి వెళ్ళాం వెళ్తే నేను మరి ఒక భోజనం కానీ కదా మంచినీళ్ళు కావాలి సో ఇంగిత జ్ఞానం ఉండాలి మనకి మనందరికి సంగీత జ్ఞానం లేకపోయినా పక్కన నీళ్లు క్యారీ చేయాలి కదా ఎవరు చేయాలి ఎవరైతే మన వెనకాల వచ్చారో వాళ్ళు కదా వాడు చేయలే నాకు మంచినీళ్ళు కావాలి మంచినీళ్ళ కోసం వెతుకుతుంటే అమ్మవారి శాలలో అక్కడ బల్ల మీద ఇలాంటివి 2 ఉన్నాయి వీడు
అంటే ఈ మూర్ఖుడు ఇప్పుడు వెళ్ళాడు బ్యాగ్ కోసం వాడు అక్కడ వాడు తెచ్చి ఇచ్చాడని చెక్ చేయలే. ఒరే మన దాని మీద అన్న పేరు రాయిండ్రా, ఇది మిల్టనే అది మిల్టనే, పేరు అన్న రాయిండ్రా అన్న అని వాడు ఇచ్చాడు. నమ్మాలి కదా, నమ్మితేనే కదా తెలిసేది. నోట్లో పోసా వేడి వేడి కాఫీ పంచి మీద పోసు వాడికి తిట్టి అక్కడ సగంలో ఆపేసి వచ్చేసాను. నేను నా మనసు ఇక్కడ ఉంది, ముందు మాట ఇచ్చింది ఇక్కడ. నిన్న కార్యక్రమం చాలా బాగా జరిగింది, అలసిపోయాం. దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు శివశంకర్ అన్నమాట. మనకి ప్రేమ ఉంటే బ్రెయిన్ పనిచేస్తుంది, తెలుసా మీకు? ఉదాహరణకి పిల్ల, ఏం పేరు నీ పేరు? అమ్మ అదే బంగారు తింటాను. నువ్వు ఎప్పుడైనా సుఖీలు తిన్నావా అంటే తెలీదే, అలా చెప్పొస్తే అర్థం కాదు. పూర్ణం పూరీలు తిన్నావా? ఓలిగలు వేరు, పూర్ణం పూరే. పూర్ణం ఎందుకు చేయాలి? అన్నమయ్య పుట్టింది ఎక్కడే, మళ్ళీ కోపం వస్తాయి. మీరు ఏమన్నా అంటే ఆల్రెడీ ఆయన ఆల్రెడీ కోపంగా ఉన్నాను, నేను కోపం తెప్పించుకున్నాను. మీరు ఏం వినరు, చదవరు. అన్నమయ్య చెప్పాడు, నేను తిన్నాను తిరుపతిలో గోవిందరాజ స్వామి గుళ్ళో. సుఖీ అంటాడు అన్నమయ్య, ఇగో దీని తలకాయంత ఉంటుంది. సుఖీ అంటే గోదావరి భాష చెప్తే బూరెలు అన్నమయ్య. అందుకే దీన్ని సుఖీ అని అడిగా, బూరెలు అని అడగలే. పోనీ అర్థం కాదులే అని పూర్ణం బూరి అని పేరు పెట్టాను. ఆ సుఖీ ఎంత ఉంటుందనా, సోమవారం చేస్తారు తిరుమలలో, ఎంత ఉంటుంది. అన్నమయ్య అంటాడు, నేను ఎప్పుడు 97లో ఎప్పుడు విన్నానో అది అట్లే ఉంది మనసులో. ఆరగింపవో మాయప్ప ఇదే పేరిన నేతులు పెరుగులును, ఆరగింపవయ్యా ఆరగింపవయ్యా. అన్నమయ్య లిస్టు చెప్తాడు. ఏం లిస్ట్ చెప్తాడు? ఇవి తిను అని చెప్తాడు. పేరిన నేతులు పెరుగులును అంటాడు. పెరుగు అంటే ఎవరి వలన వస్తుంది? నెయ్యి ఎవరి వలన వస్తుంది? గోవులతో వస్తుంది. నెయ్యితోనే కదా పెద్ద సమస్య వచ్చి రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా ఓ వారం 10 రోజులు ఊగింది. ఆవుని సరిగా చూసుకోకపోవడం వల్లనే కదా. వెంకటేశ్వర స్వామి దగ్గర సొమ్ము ఉంది, కానీ పార్కుల దగ్గర దమ్ము లేకపోవడం వలన కదా బయట ఎక్కడో నెయ్యి కొనాల్సి వస్తుంది. అందుకే చైర్మన్ కాడ పోయినప్పుడు గంట కూర్చుని చెప్పారు, సరే కొనకూడదు బయట, ఆవులు పెంచండి. ఇప్పుడు ఈ పిల్ల మాట వింటుంది కదా, దీన్ని తిట్టాల్సిన పని లేదుగా. అలాగే ఆవు కూడా మనుషుల మాట వింటుంది కదా, చంపాల్సిన పని లేదు కదా. ఆవు హిందువులది కాదు, గుర్తుపెట్టుకోండి, మనుషులది. ఆవు తినేవాడు మనిషి కాదు అంతే. ఆవు ముస్లింలు తినచ్చు, హిందువులు తినకూడదు అలాంటి మూర్ఖవాదాలు లేదు. ఆవు మనుషులకు సంబంధించింది. ఆవును తినేవాడు మనిషి కాదు అంతే, సింపుల్, యూనివర్సల్. ఏ చేతితో తింటానా అంటే మనిషి అని అర్థం. వెరీ సింపుల్ లాజిక్. పసిపెట్టి చెప్పాలా? ఈ చేతితో తింటుంటే మనకు వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. అదేదో మా హక్కు రాసి ఉంది, మా బుక్కు అంటే వాడిని తొక్కు. ఇంగిత జ్ఞానంతో జీవించండి, దైవ జ్ఞానంతో జీవించండి. స్పిరిచువాలిటీ అంటే అందులో మైక్ ఉందేమో చూడు, అది ఆ బ్యాగ్లో. అందరూ ఒకసారి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా 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 గోవిందా. ఇప్పుడు ఈ పిల్లకి నేను తెలుసా ఎందుకు కూర్చుంది ఇక్కడ? అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు. దానికి ప్రేమ నా మీద లేకపోయినా వాళ్ళ మీద ఉంది. అలాగా ప్రతి వ్యక్తికి ప్రేమ ఉంటే బుర్ర పనిచేయాలి. నేను మంచినీళ్ళు అడిగాను వాడిని, అక్కడ ఉంది బాటిల్ తెచ్చిచ్చాడు అంతే. ఇది మన బాటిలేనా కాదా
అది మధ్యమం. ఉత్తమం ఏంటి? గురుగారి పక్కన బాటిల్ ఉందా లేదా. నేను అందుకే చెప్తాను, డోంట్ ట్రీట్ మీ యాజ్ ఎ సాధు, జస్ట్ ట్రీట్ యాజ్ ఎ హ్యూమన్ అంతే. చెక్ చేసింది సరిపోదండి, ఏముంది కొత్తగా దేన్ని బట్టి ఉంటుంది? మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. మైకులకి మాత్రం తేలేదు, కొంతమంది ఉన్నారు. బ్యాగులు 2 ఇచ్చాను, ఇందులో లేదా బ్యాగులు. నేను ఎవరికైనా పని చెప్తే ఖచ్చితంగా వాడు అన్ఫిట్ కావడానికి నమ్మి పని చెప్తాను. ఎందుకని? మనం అప్సెట్ అవ్వకుండా ఉండొచ్చు. వాడు అన్ఫిట్ అని మనం ఫిక్స్ అయితే అప్సెట్ అవ్వకుండా ఉండొచ్చు. మీకు అర్థమైందా? ముందే ఫిక్స్ అయ్యాం కాబట్టి. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా ఈ క్యాచ్ మై పాయింట్? ఇది సార్వజనికం, అందరికీ వర్తిస్తుంది. ఇతనికి నేను ఏదో తెమ్మని చెప్పాను, ఏది తేడో అని అనుకున్నాను అనుకో, బెంగ ఉండదు. ఇప్పుడు తెస్తాడంటే వస్తాడు మహారాజు ఈరోజు, అది తెస్తాడు అనుకుంటాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. మళ్ళీ బుద్ధి లేదా అరవాలి, ఎందుకు చెప్పండి? అలాగా మనమే చూసుకుంటే శ్రద్ధ, ప్రతి దానికి శ్రద్ధ కావాలి. శ్రద్ధ హరే కృష్ణ. అందుకే మనం ఎప్పుడైనా ఆన్సర్ కూడా అబద్ధం చెప్పకూడదు. నాకు కనపడలేదండి అని చెప్పాలి, నాకు తెలియదండి అని చెప్పాలి. కన్ఫర్మ్ చేయి, మన బ్యాగ్ కాదుగా. గురుగారు నాకు కనపడలేదు, అప్పుడు నువ్వు విక్టిమ్ అవ్వు. అర్థమైంది? ఇందాక వాడు ఆ వేడి కాఫీ నోట్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు ఉయ్యాల్సి వచ్చింది, ఎందుకు తిట్టాల్సి వచ్చింది? వాడు ఇంకితం వాళ్ళ పెట్టించాడంతే. ఆ బాటిల్ మందో కాదో చెక్ చేయలే, అందులో ఏముందో చెక్ చేయలే. అలాగే జీవితంలో పైన భగవద్గీత ఉంది కదా అని కొనేసి వాడు మొన్న అమృత్ పాల్, వాడు పైన భగవద్గీత అని పేరు పెట్టేసి అమ్మేస్తున్నాడు. లోపల వెళ్తే అల్లా గురించి అల్లెలోయ గురించి ఉంది. మనం దేకాలి. దేకడం అంటే హిందీలో ఏంటి? చూడాలి, లేదా తెలుగులో దేకుతాం. అన్నపూర్ణ భోజనాలయం, లోపలికి వెళ్ళి తినేసావు. కొట్టించేవాడికి ఎవరికి బొట్టు ఉండదో, తిన్నాక డబ్బులు కడతాం. ఆ క్యూఆర్ కోడ్ అది స్కానింగ్ చేస్తే ఇంతియాజ్ అని వస్తుంది. ఇంటి భోజనం అన్నాడు, ఇంతియాజ్ ఎలా పెడతాడు? ఎందుకంటే వాళ్ళకి మోసం చేసైనా, హత్య చేసైనా, అరాచకం చేసైనా మతం మార్చడం వాళ్ళ బుక్కుల్లో ఉంది. హ్యుమానిటీకి సంబంధం లేదు కాబట్టి. నువ్వు పిచ్చనాసన్నావు కాబట్టి అన్ని మతాలు వస్తాయి కదండి అంటావు. వాడు కాదు దొంగ, నువ్వు అబద్ధాలు ఆడతావు కదా. అయ్యప్పలో ఫస్ట్ టైం ఎంతమంది వెళ్తున్నారు అయ్యప్ప కొండకి? 8 మొదటిసారి కాదుగా, ఎన్నోసారి? 3. వాక్సం దగ్గరికి వెళ్ళావా లాస్ట్ టైం? ఈసారి వెళ్తావా? అన్నం తింటున్నాడు అయ్యప్ప. ఏం పేరు నీ పేరు? ఇలా చప్పట్లు కొట్టు. స్వామి రాకేష్ సార్, రాకేష్ ఎందుకు వెళ్ళావు ఇప్పుడు? ఎందుకు వెళ్ళావు? వివరం తెలదు. అది ఇప్పుడు కూడా తెలదు. అది తెలిసేమో దండ వేసి వివరం తెలదు. నీకు తెలుసా అయ్యప్ప వివరం? దర్గా అనేది దరిద్రం కాబట్టి ఏంటి? మళ్ళీ చెప్పండి. దర్గా దరిద్రం కాబట్టి, అందులో వీడు కాబట్టి, శవం కాబట్టి, అక్కడికి వెళ్తే స్నానం చేయాలి కాబట్టి, అయ్యప్పలంటే శవాన్ని చూస్తేనే స్నానం చేస్తారు కాబట్టి, మా నాన్నగారు నేను పుట్టినప్పటి నుంచి శబరిమల వెళ్తున్నారు కాబట్టి, మేము చూశాం కాబట్టి, వెళ్ళేవాడికి బుద్ధి లేదు కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి, రామచరణకు కూడా మనం చెప్పాలి కాబట్టి, రజనీకాంత్ కూడా చెప్పాలి కాబట్టి, చెప్పకపోతే తప్పు మనదే కాబట్టి, మళ్ళీ వెళ్తే మనకు బుద్ధి లేనట్టు కాబట్టి, ఇన్ని కాబట్లు ఉన్నాయి. ఇతకి బట్టి కాదు. అందుకని ఏదైనా తెలిసి చెయ్యాలి, గుడ్డిగా అనుసరించకూడదు. ఏ బ్లైండ్ ఫాలో అనదర్ బ్లైండ్, బోత్ లీడ్స్ టు పిట్.
తెలుగు చెప్పాలిగా. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడిని అనుసరిస్తే వచ్చేది హిట్ కాదు, పిట్. పిట్ అంటే గొయ్య. మీ నాన్న పేరేంటి? ఉన్నాడా? మీ నాన్న చొక్కాని బురదకాలతో వచ్చి తొక్కితే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చొక్కాని మీ నాన్న కాదు, వీళ్ళ నాన్న చొక్కాని తింటేనే వీడికి బీపీ వచ్చేస్తే మనం దేవుడిని పూజ చేసేటువంటి విగ్రహాన్ని బదలగొట్టి గుళ్ళు ఆక్రమిస్తే నీకు వాడు బయ్యాలా అయ్యాడు బొయ్యా. ఇది హోల్సేల్ అండి, నీకేం కాదు. హోల్సేల్. ఒకవేళ నీ మనసులో ఏమన్నా ఎవడైనా బయ్యా అనుకుంటున్నావేమో అందుకని చెప్తున్నా. అందుకని మనం కొంచెం హిందీలో దేకండి లేదా తెలుగులో దేకడానికి రెడీగా ఉన్నాం. నన్ను అర్థమైంది లేదు. అబద్ధాలు ఆడకండి. ఇక్కడ ఎవడైనా రానా కంటే పొడుగ్గా ఉన్నాడా? లేదుగా. రఘుమాన్ రానా కంటే పొడుగు కాదుగా, పొడుగు అంతే. రానా కంటే పొడుగు అయితే కాదుగా, మరి అబద్ధం ఆడకూడదుగా. కౌశిక్ చెప్పకూడదు, నేను చెప్పకూడదు, వాడు చెప్పకూడదు. నేను చూస్తేనే తెలిసిపోతుంది. ఈయన ఏమన్నా దగ్గరికి వస్తాడు. ఎంత నన్ను వైట్ 6'2", 7 దాకా ఉన్నాను. ఎవరు? రానా 6'4". కాబట్టి అబద్ధం ఆడకూడదు. బ్రహ్మానందం చెప్పచ్చా? నేను రానా సేమ్ అయితే నుంచోమని చెప్తాను. అవును, మనం చెప్పినా అంతే కదా. కాబట్టి మనం ఏ పని చేసినా చెక్ చేయాలి, బుక్లో చూడాలి, పరిశీలించాలి. తెలియనప్పుడు ఏం చేయాలి? అడగాలి, తెలుసుకోవాలి. ఒక 2 నిమిషాలు మంత్రం చేయండి. తర్వాత మా సాయి కృష్ణ ప్రశ్న అడుగుతాను. ఇది మొత్తం సౌత్ ఇండియా అందరు సినిమా వాళ్ళకి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక హరి గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గోవింద గోవింద. పరపరాయణకి విక్రమ స్వామికి, పద్మావతిమాకి, బలి వీర హనుమానికి, కల్ప భక్త బృందకి గోవింద గోవింద. జై శ్రీరామ్. మంచి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను.